గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానంటే ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మహాశివరాత్రి అనగానే గుర్తొచ్చేది పట్టిసీమ అండి. సో పట్టిసీమ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో మాకైతే పట్టిసీమ దగ్గర అండి. ప్రతి సంవత్సరం కూడా వెళ్తామన్నమాట. మేము ఎడ్ల బండి మీద అయితే తీర్థం వెళ్తాము. కానీ ఈ సంవత్సరం ఎడ్ల బండి మీద అయితే తీర్థం వెళ్ళలేదు. కానీ మీకు అదంతా చూపిస్తానన్నమాట. సో నేనైతే వెళ్ళాను. మా మామయ్యకి పళ్ళు ఇవ్వడానికి అయితే వెళ్ళాము. వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇంకా హనీ అయితే ఇప్పుడు మా ఫ్రెండ్తో పంపించాను అన్నమాట. మేము తెల్లవారుజామునే వెళ్ళాము. సో మళ్ళీ 6 గంటలకల్లా ఇంటికైతే వచ్చేసాము. సో ఇంకా మీకు బ్లాగ్లో మీకు పట్టిసీమ అంతా చూపిస్తాను. నైట్ టైం చూపిస్తాను. మీకు ఇంతకుముందు వీడియోస్లో పగటాలు చూపించాను కదా. సో ఇది నైట్ టైం చూపిస్తాను అన్నమాట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట నైట్ టైం వెళ్ళడం అనేది. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మీరు ఎంతమంది పట్టిసీమ వచ్చారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా ఊరు నుంచి ఇక్కడ వరకు మేము బైక్ వేసుకుని వచ్చేసాము. బైక్ అయితే పార్కింగ్లో పెట్టేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, సంతర్పణ కోసం వంటలు అనేది ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా సంతర్పణ అనేది జరుగుతూనే ఉంటుందండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళేలాగా అన్నమాట. చాలా బాగా పెడతారు. సో ఇది వచ్చేసి భోజనాలు పెట్టేది వంగులపూళ్ళు అండి, ఇసుక ర్యాంప్లోనమాట. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు కదా. మేమైతే ఫైనల్గా తాటర్ అయితే ఎక్కేసాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి తాటర్ అనేది ఎక్కడం. పట్టిసీమ వెళ్ళడానికి తాట అనేది ఎక్కేసామన్నమాట. ఒక మనిషికి వచ్చి 100 రూపీస్ అన్నమాట. వంగలపూడి నుంచి మనకి గుడి దగ్గర దింపుతారన్నమాట. సో ఇంకెక్కడ మనం నడవాల్సిన పని ఏం లేదు. సో గోదావరి మధ్యలోంచి ఇలా రూట్ అయితే వేశారు. అంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. సో అందుకని ఇంకా క్లియర్గా చెప్తున్నాను అన్నమాట. గోదావరి మధ్యలోంచి ఇసుకతో అయితే రూట్ అనేది వేశారనమాట. దాని నుంచి తాటలు అనేది వెళ్తూ ఉంటాయి. నడిచి వెళ్ళొచ్చు అండి, చాలామంది నడిచే వెళ్తారు. కాకపోతే చాలా దూరం ఉంటుంది, ఓపికగా నడవాలన్నమాట. మాకైతే అంత టైం లేదు, అందుకని వెళ్తూ ఉన్నాం. చూడండి అటు సైడ్ పోలవరం కదా, పోలవరం లైటింగ్స్ అనేది ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఫైనల్గా మేమైతే వచ్చేసాము. సో మేమైతే గుళ్ళోకి వెళ్ళలేదు కాబట్టి నేను పైన ఏమీ చూపించట్లేదు. ఇక్కడ ఓన్లీ తీర్థం మట్టిగా చూపిస్తున్నాను. సో అప్పటికే చాలా జనం ఉన్నారన్నమాట. సో మేము వెళ్ళేసరికల్లా 3:30 అయితే అయిందండి. అసలు అక్కడికి అప్పటికి జనం చూసారా ఎంత జనం ఉన్నారు, అసలు చాలా ఉంది. కానీ గుడికి దర్శనానికి వెళ్ళే వాళ్ళు అయితే ఈ టైంలో వెళ్తే కనుక మీకు దర్శనం అనేది ఒక అరగంటలో దర్శనం అయిపోతుంది. అంత ఫ్రీగా ఉంది, అస్సలు లైన్ లేదన్నమాట. గుళ్ళోకి వెళ్ళడానికి చూస్తున్నారు కదా, ఇక్కడ జీలు అయితే చేస్తున్నారు, ఫ్రెష్గా రెడీ చేస్తున్నారన్నమాట. గుడి చూడండి, డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా. నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అంటే మేము ఎప్పుడు మార్నింగ్ వెళ్ళాం, కానీ ఇలా తెల్లవారుజామున అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను మీతో పాటు. కానీ నిజంగా చాలా బాగుందండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి వీడియో తీసినట్టయితే ఇంకా బాగా కనిపించేది, కానీ నాకు అంత టైం లేదన్నమాట. మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అలోపులోనే వెళ్తూ ఉంటాను, అలానే వస్తూ ఉంటాను. అయినా ఇంత వట్టికైనా చూపిద్దాం అనేసి నేను అయితే అనుకున్నాను అన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా మేమైతే మా మామయ్యకి పళ్ళు ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయామన్నమాట. సో ఈ రిటర్న్ బయలుదేరేటప్పుడు ఏమైందంటే కనుక తాటర్ అనేది ఒక ర్యాంప్ వరకు వచ్చింది. అక్కడి నుంచి పోలీసులు అయితే వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే నడిచి వెళ్ళే వాళ్ళకి బాట ఏదైనా డిస్టర్బెన్స్ అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి థియేటర్లో అక్కడ ఆపేశారు. అది కొద్దిసేపు మాత్రమే ఆపేశారంట. తర్వాత మళ్ళీ నార్మల్గానే తిరిగేసినాయంట. అక్కడి నుంచి నడిచి రావడానికి నాకు నిజంగా 1.5 గంట పట్టింది, ఒక్క పాయ నడిచి రావడానికి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, మేము బయలుదేరేసరికల్లా ఇంకా తెల్లవారలేదు, తెల్లవారుతా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా. అన్నట్టు ఈ రూట్ని మీరు ఎప్పుడైనా నడిచి వెళ్ళారా? నడిచి వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి. నడిచి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సో అన్ని సౌకర్యాలు అయితే చేశారు. ఇలా ఎడ్ల బండితో మేము కూడా వెళ్ళే వాళ్ళం. ఈసారి ఏంటంటే మేము బండి కట్టుకుని వెళ్ళలేదన్నమాట. చూడండి ఎడ్ల బండ్లు చాలా బాగుందిలేండి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. నేను ముందుంటే మా బావ, నేను వెనకతలు ఉంటే మా బావ ఎక్కడో ముందు చాలా దూరంలో ఉండేవాడు. నా కోసం కొంచెం సేపు అయిన తర్వాత ఆగేవాడు అనమాట. నేను అంత వెనక్కి ఉండేదాన్ని. సో మనం ఉత్తప్పుడే స్లోగా నడుస్తాం, ఇంకా ఇసుకలో అంటే ఇంకా అసలు అడుగు పడదన్నమాట. అక్కడి నుంచి తప్పించుకున్నాను. ఇక్కడ ఈ రాళ్ళ రూట్లో అయితే కొంచెం ఇసుక నుంచి అడుగు పడతలేదు కదా, ఇటు సైడ్ వెళ్తే కొంచెం ఫాస్ట్గా నడిచేస్తానేమో అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చాను. ఈ రాళ్ళు చూసారు ఎలా ఉన్నాయో, ఏమాత్రం అటు వీడియో తీస్తా చూసినా నేను ఎలా నడిచానంటే కనుక నా మూతిపళ్ళు 2 రాలిపోతాయి అనమాట. అంతలా ఉన్నాయి రాళ్ళు. జనం చూడండి, ఇంకా చాలామంది చాలా ఓపికగా నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలా బాగుంటుంది. ఇక్కడ వంగులపూడి ఇసుక ర్యాంప్ దగ్గర ఉండే
శివుడు అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ మనకి శివుడు దర్శనం ఇస్తాడు, తర్వాత పట్టిసీమ గుళ్ళు అనమాట. ఫైనల్గా మళ్ళీ మేమైతే వచ్చేసాము. అదైతే చిన్న బ్లాగ్ అయితే తీస్తానండి. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. హనీ వెళ్ళింది మా ఫ్రెండ్ కూడా అని చెప్పాను కదా. సో నేనైతే ఏమీ కొనలేదు, మామూలుగా పళ్ళు పెట్టేసుకుని వచ్చేసామన్నమాట. ఇంకా హనీకి చెప్పాను అన్నమాట కట్టర్ తీసుకురమ్మని చెప్పేసి. నాకు ఉన్న కట్టర్ వచ్చేసి ఈ పైన ఉండే బొడుపు అనేది ఇరిగిపోయింది, అందుకని కుదరట్లేదు అన్నమాట. సో హనీకే కాదు మా ఫ్రెండ్ కూడా చెప్పాను కట్టర్ తీసుకురామని చెప్పేసి. తనైతే తీసుకొచ్చింది. ఇది వచ్చేసి 150 రూపీస్ అంట. సో ఇంతకుముందు నేను తీసుకున్నది కూడా 150 రూపీసే, కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో నా ఫైనల్గా నేనైతే కట్టర్ తీసుకున్నాను అన్నమాట. హనీ తీసుకొచ్చింది, ఫస్ట్ టైం అన్నమాట తను తీసుకురావడం. తనైతే ఏం తీసుకోలేదులేండి, తనకు అన్నీ ఉన్నాయి, ఏం తీసుకోకని చెప్పాను నేను. నువ్వేమైనా తింటే తిని, ఏమైనా జ్యూస్లు కూడా తాగితే తాగని చెప్పాను. తను అలానే చేసింది. తనైతే ఏం కొనుక్కోలేదు. ఒక చైన్ అడిగిందంట, కానీ తనకి ఏదో లాకెట్ ఏదో లేదంట. సో తను అందుకని తీసుకోలేదు. ఇంకా బ్యాంగిల్స్ ఏవో అడిగిందంట, అవేమో తన సైజు లేవంట. సో నన్ను వచ్చిన తర్వాత అమ్మ నా సైజే లేదమ్మా, గాజులు అయితే చాలా